అమ్మవారి మణికట్టుకు స్మార్ట్ వాచ్, అమ్మవారి భుజానికి వేలాడుతున్న వ్యానిటీ బ్యాగ్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ సెట్ ఉంటుంది. ఆ దేవాలయంలోని కాళికామాత ప్రతి ఏడాది తన మొబైల్ సెట్ను మారుస్తుంది. గతంలో ఆమె రియల్మీ ఫోన్ ఉపయోగిస్తూ ఇప్పుడు శాంసంగ్ OnePlus స్మార్ట్ ఫోన్ని ఉపయోగిస్తుంది. మొబైల్ సెట్లో 5G మైక్రో సిమ్ ఉంది. ఇది ప్రీపెయిడ్, ప్రతి నెల రీఛార్జ్ చేయబడుతుంది. మొబైల్ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఛార్జ్ చేయబడుతుంది. దీంతో పాటు అమ్మవారి మణికట్టుకు కట్టిన స్మార్ట్ వాచ్ కూడా ఛార్జ్ పెడతారు. ఇదంతా ఏంటి? అమ్మవారికి స్మార్ట్ వాచ్, శాంసంగ్ ఫోన్ ఏంటి? అమ్మవారు నిజంగానే ఈ వాచ్ ఫోన్ను వాడుతున్నారా? ఫోన్లో భక్తులతో అమ్మవారు మాట్లాడుతుందా? ఇలా అనేక అనుమానాలు వస్తున్నాయా? అయితే బెంగాల్లోని బుర్ద్వాన్లోని బిర్హతాలో ఉన్న కాళీమాత విగ్రహాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇదొక స్వయంభూ ఆలయం. చాలా మంది చెబుతున్న దాని ప్రకారం జీటీ రోడ్డుపై తారు పొరను వేస్తున్నప్పుడు బంకా నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం అడవితో చుట్టుముట్టబడింది. భూమిని కొలుస్తున్నప్పుడు కార్మికులు దేవత బలిపీఠాన్ని కనుగొన్నారు. అయితే అదే సమయంలో మలేరియా లేదా అంటువ్యాధి వ్యాప్తి చెందిన సందర్భంలో ఉపశమనం పొందడానికి కాళీ పూజ నిర్వహిస్తారని చెబుతారు. 19వ శతాబ్దం మధ్యలో వెదురు, గడ్డి, తాటి ఆకుల పందిరితో చుట్టుముట్టబడిన బలిపీఠాన్ని నిర్మించారు. దట్టమైన అడవిని తొలగించారు. ఈ సమయంలో దక్షిణ దామోదర్ ప్రాంతానికి చెందిన ఘోషల్ కుటుంబం దేవత పూజలో నిమగ్నమై ఆలయాన్ని అభివృద్ధి చేసింది. కాలక్రమేణా వెదురు, గడ్డి, తాటి ఆకు ఆశ్రమాలు కాస్త పక్కా నిర్మాణాలుగా మారాయి. అమ్మవారి ఆలయంలో నిత్యం పూజలు జరిగేవి. అయితే అమ్మవారికి విగ్రహానికి స్మార్ట్ వాచ్, ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టడం ఏంటనే మ్యాటర్కి వస్తే దీని వెనక జరిగిన అసలు కథ ఏంటంటే, అమ్మవారి ఆలయానికి రోజు వచ్చే సమయం లేని ఓ భక్తుడు తల్లితో మాట్లాడడానికి ఒక ఫోన్ను కొనుగోలు చేసి ఇచ్చాడు. దీనికంటే ముందు మరొక భక్తుడు కాళీమాతకు రియల్మీ సెట్ను ఇచ్చాడు. అసలు అమ్మవారు నిజంగా ఫోన్లో మాట్లాడుతోందా? ఎప్పుడు? అర్ధరాత్ర? ఆలయం మూసివేసిన తర్వాతనా అన్న సందేహాలకు ఆ ఆలయ పూజారి సమాధానమిస్తూ అంతా నమ్మకమని అంటున్నారు. భక్తుల నమ్మకాన్ని గౌరవించాలని, తాను మాత్రం అమ్మోరు దగ్గరున్న ఫోన్కు రీఛార్జ్ చేస్తానని, తాను ఫోన్ రింగ్ అయితే సమాధానం చెప్పనని, అదేవిధంగా ఫోన్ ఆఫ్ కాకుండా చూసుకుంటానని అన్నారు.